వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. 8 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలో ఏఐ రోబోటిక్ క్లాస్ 25,000 మంది విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ ఇస్తామన్న గంట. వేదాలను పరిరక్షించి కూర్మ అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి. అవతార విశిష్టతను వివరించిన అర్చక స్వామి. సామాన్య ప్రజల ప్రయోజనాలు కేంద్ర బిందువుగా విధానాలు మారాలి. విశాఖ అభివృద్ధి నిధులు సంస్కరణలపై సదస్సులో పలువురు వక్తల వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. సెయింట్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన స్టైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ రోబోటిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. స్టైల్ ఫౌండేషన్ ఏఐ ల్యాబ్స్ నిర్వహణ భాగస్వామి గణేష్, సిఎస్ఆర్ ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ పివిఎస్ శర్మలతో కలిసి శనివారం ఎంపీపీ కాలనీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 8 కోట్ల ఖర్చుతోని జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలోని 25,000 మంది 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గాను ఏఐ రోబోటిక్స్ లో ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వనున్నట్లుగా చెప్పారు. భీమిలి నియోజకవర్గంలో 28 పాఠశాలలో వచ్చే నెల 2వ వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. శిక్షణ ఫలితాలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సెయింట్ చైర్మన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేసి 67 లక్షల మంది విద్యార్థులకు గాను 10,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకునేలా అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు. దీన్ని సిఎల్స్ అనే పేరుతో మేము పలుకుతున్నాము. సిఎల్స్ అంటే సిఎండ్ ఏఐ ల్యాబ్స్ ఫర్ స్కూల్స్ అన్నమాట. మనం చూస్తున్నట్టయితే సార్ ఇంతకుముందు తెలిపినటువంటి మన నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ ఆధునికత విద్యా విధానంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, స్టెమ్ అనే కాన్సెప్ట్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ కాన్సెప్ట్స్ ఎంతో దోహదపడతాయి అప్కమింగ్ విద్యా విధానంలో అనేసి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విద్యా విధాన మార్పుల్ని తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే ఆలోచన ప్రకారము సిఎంట్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండింగ్ కింద మన భీమిలి నియోజకవర్గంలో కావచ్చు, విశాఖపట్నం జిల్లాలో కావచ్చు 50 స్కూల్స్ ని మనం తీసుకొని ఈ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 6 కోట్ల నుంచి 7 కోట్ల బడ్జెట్ ప్లానింగ్ లో ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ 50 స్కూల్లో మనం ఏం చేస్తున్నాము అంటే పిల్లలకి ఆధునికతంగా వాళ్ళకి రోబోటిక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, స్టెమ్స్ కాన్సెప్ట్స్ నేర్చుకునే విధంగా మనము ఈ ల్యాబ్స్ అనేటివి సెటప్ చేస్తున్నాము. ఈ ల్యాబ్స్ లో ప్రత్యేకంగా ఏదైతే 7th, 8th, 9th, 10th క్లాస్ పిల్లలు వాళ్ళ ఈ దశలో ఉన్న పిల్లలు వాళ్ళు ఏదైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కావచ్చు, రోబోటిక్స్ లో కావచ్చు వాళ్ళ కెరీర్ ని సెట్ చేసుకునే విధంగా వాళ్ళకి ఈ విద్యార్థి దశలోనే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, రోబోటిక్స్ ని వాళ్ళు నేర్చుకునే విధానాన్ని ఇక్కడే మనం ఈ సిఎల్స్ అనే ల్యాబ్స్ లో మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సిఎల్స్ ల్యాబ్ లో మనము సిస్టమ్స్, కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలు ఆ ఆధునికతకి అలవాటు పడే విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తున్నాం. ఏదైతే రూఫింగ్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఫ్లోర్ మ్యాటింగ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ పిల్లలకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి ల్యాబ్లోకి వెళ్ళిన వెంటనే అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ కళ్ళకి కనపడే విధంగా వాళ్ళకు ఉత్సాహం కనబరిచే విధంగా ఈ ల్యాబ్స్ అనేటివి సెటప్ చేయబడుతుంది. ఈ ల్యాబ్స్ లో రోబోటిక్స్ సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే పిల్లలు వాళ్ళు ఓన్గా సొంతంగా ఒక రోబోటిక్ హ్యాండ్ కావచ్చు, సో ఒక ఆటోమేటెడ్ ఒక సిస్టమ్ కావచ్చు, మనం చాట్ జీపీటీ లాంటివి చాలా చూస్తున్నాము. ఒక సింపుల్ వాయిస్ కమాండ్స్ తోనే మనకి ఎంటైర్ ఒక వర్క్ ని అది చేసి పెడుతుంది. ఒకప్పుడు పీపీటీ చేయాలంటే మనము ఒక 20 to 30 minutes తీసుకోవాల్సి వస్తుంది. అదే ఒక చాట్ జీపీటీ ఏఐ బేస్డ్ ఒక టూల్ యూజ్ చేసుకొని వితిన్ 2 to 3 minutes లోనే మనకి ఒక బ్యూటిఫుల్ ఒక పీపీటీ అనేది జనరేట్ చేస్తున్నాము. కాంటెంపరీ దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా క్రూషియల్గా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో
రాష్ట్రం మొత్తం కూడా ఒక కొత్త ఇనిషియేషన్స్ తీసుకుని మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్న నేపథ్యం. దానికి సంబంధించి ప్రధానంగా మన భీమిలి నియోజకవర్గంలో ఈ ఒక 28 స్కూల్స్, మొత్తం స్టేట్లో ఒక 50 స్కూల్స్ చేస్తూ ఉన్నారు. అందులో భీమిలిలో ఒక 28 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ విశాఖపట్నం జిల్లాలో 58లో. దీనికి సంబంధించి ప్రధానంగా మాకు మంచి స్నేహితులు, మరి ఈరోజు నాస్కామ్ కానీ లేకపోతే వీటన్నిటిలో కూడా ఎంతో క్రూషియల్ రోల్ ప్లే చేసి ఈ ఐటీ రంగంలో ఎంతో పేరున్న మోహన్ రెడ్డి గారు. బీసీ కులాల్లో ఇప్పటి వరకు రాజకీయ ప్రాధాన్యత లేని కులాలకు చట్టసభల్లోని ప్రాధాన్యతను కల్పించాలని కోరుతూ బీసీ కులాల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో పార్టీలకు అతీతంగా బీసీ కులాల తృతీయ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గాను బీసీ సంఘం నాయకులు రేవు రత్నకుమారి, పావులూరు హనుమంతరావు, నాగిడి సాంబశివరావులు మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప చట్టసభల్లో మాత్రం ప్రాధాన్యత కల్పించట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిక శాతంలో ఉన్న బీసీలను గుర్తించి తగిన ప్రాధాన్యతను కల్పించాలి అంటూ వారు డిమాండ్ చేశారు. రాష్ట్రమంతటా సమావేశాలను ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ ఏకమై తమ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందని అన్నారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడలో సమావేశాలను ఏర్పాట్లు చేశామని, అందులో భాగంగా విశాఖలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికైనా అధికార పార్టీ బీసీలకు తగిన ప్రాధాన్యతను కల్పించి చట్టసభలో స్థానం కల్పించాలని కోరారు. లేని పక్షంలో తమ హక్కుల సాధనకే పోరాటాలు చేస్తామని అన్ని పార్టీలను ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పిన్నింటి ఆదిమూర్తి యాదవ్, బీసీ రమణ, వాస్పల్లి జానకిరాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇంతకుముందే విజయవాడ, గుంటూరు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పడ్డ బీసీ కులాలందరి యొక్క ఉవాచ, ఆలోచన, ఆకాంక్ష ఏమిటి అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో నేటికి చట్టసభలో స్థానం లేని బీసీ కులాలకు చట్టసభలో స్థానం కల్పించడం కోసం, చట్టసభలో స్థానం పొందేదాని కోసం ఆ యొక్క చట్టసభలో స్థానం లేని బీసీ కులాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉవ్వెత్తున ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం. చట్టసభలో ప్రతి బీసీ కులానికి కూడా స్థానం దొక్కే వరకు ఈ బీసీ వేదిక ఆ బీసీ కులాల తరఫున పోరాడబోతా ఉందనే విషయాన్ని ఈ రోజు స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేయబోతా ఉన్నాం ఈ సమాజానికి. స్వతంత్రం వచ్చి మనకి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీ కులాలకు ఎవరికి కూడా ప్రాతినిధ్యం రాజకీయంగా కానీ ఇతర ప్రతిపాదనల్లో కానీ ఎక్కడ కూడా బీసీ కులాలకు ఎక్కడ ఆధిపత్యం కల్పించడం లేదు, అవకాశం రావటం లేదు. బీసీ కులాలు కూడా జనాభా ప్రాతిపత్యంలో వెనుకబడే ఉన్నాయి. ఈ వెనుకబడిన తత్వం మానాలని, బీసీలను కూడా జనాభా ప్రాతిపత్యంలో గుర్తించి అన్ని రంగాల్లోనూ వాళ్ళకి ప్రాముఖ్యం ఇవ్వాలని ఈ ఐక్య వేదిక ద్వారా మేము సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ మహోత్సవ దివ్య బలి పూజ సందర్భంగా పరిశుద్ధ 14వ లియో పాప్ గారు సెయింట్ పీటర్ బసిలికాలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 54 మంది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషపులకు పాలియన్లు దీవించి అందజేశారు. ఈ మహోత్సవ సమయంలోని భారతదేశం నుంచి 3 అగ్రపీఠాధిపతులకు గాను ఈ గౌరవం లభించగా, అందులో విశాఖపట్నం అగ్రపీఠాధిపతులుగా పాలనా బాధ్యతలు వహిస్తున్న మహాగణ ఉడుమల బాలతండ్రికి కూడా పాలియం అందించడం విశేషం. పాలియం అనేది తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రం. ఇది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ అధికార గుర్తుగా పరిగణించబడుతోంది. ఇది స్థానిక అగ్రపీఠ పరిధిలోనున్న ఇతర మేత్రాసనంలకు పాప్ గారితో ఉండే సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్ తెనాలి ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరు అన్యాయమని వాపోయారు. అధికార పార్టీ పోలీసులను సమర్థించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలని తెలిపారు. ఈమెకు విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడారు.
తెనాలి ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లాయర్లకు ఆరోగ్య బీమా ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయంటూ ఆరోపించారు. బార్ అసోసియేషన్లో చైతన్యం రావాలని, ప్రజలు న్యాయవాదులకు సహకారం అందించాలని కోరారు. సమావేశంలోని ILA రాష్ట్ర అధ్యక్షులు శాంతికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకుముందు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేయడం, ఎంతో మందిని చంపేయడం, ఇట్లాంటి భయాందోళనలు క్రియేట్ చేయడం అనేది మనం ఇంతకుముందు చూసాం. కానీ ఇటీవల జరిగిన సంఘటన తెనాల్లో వీటన్నిటికీ భిన్నంగా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇది మా రాజ్యం అని ఎంతో వెనుకబడిన దేశాల్లో కూడా లేనటువంటి విధంగా నిస్సిగ్గుగా పోలీస్ వాళ్ళు ఇది ఒక పోలీస్ స్టేట్ లాగా దీన్ని తయారు చేసి ఒక 3 యువకుల్ని రోడ్డు మీద పడుకోబెట్టి కొట్టి, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, అసలు మనకు చట్టం అనేది ఒకటి ఉందా, న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉందా అనే దానికి అనుమానం కలిగించేలాగా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల కొంత గౌరవం కూడా లేకుండా పోలీసు వాళ్ళు ప్రవర్తించడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ పెద్దలు దీన్ని సమర్థించుకుంటూ ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ దీన్ని వాళ్ళందరూ క్రిమినల్స్ అని, వాళ్ళు NDPS కేసుల్లో ఉన్నారని, గంజాయి కేసులు వాళ్ళ మీద ఉన్నాయని, ఇవి ఉన్నాయి కాబట్టి పోలీసులు కొట్టడము సమంజసమే అని చెప్పేసి అనే ధోరణి సమాజంలో తీసుకురావడం చాలా ప్రమాదకరం. లాయర్స్ కమ్యూనిటీగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీన్ని ఖండిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసినట్టయితే అతన్ని శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని పోలీసులు మా ఇష్టం వచ్చినట్టు మేము కొడతాము, మేము కేసులు పెట్టినా పెట్టకపోయినా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మేక్ ఎ డాగ్ ఎ మ్యాడ్ డాగ్ బిఫోర్ యు కిల్ ఇట్. ఒక కుక్కను చంపాలన్నప్పుడు ముందు దీన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేయండి, అప్పుడు చంపుతున్నా కానీ ఎవరు కూడా ప్రశ్నించరు. అట్లాంటి ఒక స్వభావాన్ని ఈరోజు పోలీసులు కలిగి ఉండడం అనేది ఎంత భయాందోళన కలిగిస్తుంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంత బరితెగింపు ఎప్పుడు చూడలేదు. కాబట్టి దీని మీద స్పందించడానికి కూడా ఈరోజు సమాజం భయపడుతుంది. నేనేమన్నా అంటే ఏమవుతుందో అనే ఒక భయం కూడా ఈ సొసైటీలో మేము చూస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, సమాజంగా మనం దీన్ని ఖండించాలి. టర్నర్ చౌటరీ ప్రాంగణంలో జగన్నాథ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర దశావతార మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఆదివారం జగన్నాథ స్వామి వారు వేదాలను రక్షించే కూర్మ అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లుగా ఆలయ ఈవో రాజగోపాల్ తెలిపారు. మానవ జాతి మనుగడకు ఉపయోగపడే వేదాలను రాక్షసుల నుంచి రక్షించేందుకు కూర్మవతారలో స్వామి దర్శనమిచ్చాడని ఇతి వృత్తాంతాన్ని అర్చక స్వాములు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవంలో భాగంగా ఈరోజు తృతీయనే స్వామివారు కూర్మ అవతార రూపంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. దేవేంద్రుడు విజయంతో
ఏనుగుపై ఊరేగుతూ వెళ్తుండగా దూర్వాస మహర్షి గౌరవంతో దేవేంద్రుడికి ఒక మాలను వేయగా ఆ మాలను తీసి ఆ గజేంద్రుడిపై వేయడము, ఆ మాలను ఆ గజేంద్రుడు తన తుండముతో తీసి కాలువ కింద మట్టడంతో ఆగ్రహించినటువంటి దేవేంద్రుడు మహర్షినైనా కూడా మహర్షి ఇచ్చిన మాలను అవమానపరిచారు కనుక నీ యొక్క ఇంద్ర ప్రస్థానమంతా కూడా కోల్పోతావని చెప్పేసి శాపం ఇవ్వడం జరిగింది. కొంతకాలానికి ఇంద్రుడు ఆ స్వర్గలోకాధిపత్యాన్ని అంతటినీ కూడా కోల్పోవడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించగా మందర పర్వతాన్ని చిలికి దాని ద్వారా వచ్చినటువంటి మళ్ళీ ఈ స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, ఇంద్రలోకాన్ని ప్రాప్తిస్తుందని చెప్పగా అప్పుడు మందర పర్వతాన్ని దానవులందరూ దేవతలందరూ కూడా చిలకడానికని ప్రయత్నించగా వారితో దేవదానం ఇద్దరూ కలిసి ఆ యొక్క ప్రయత్నానికి పూనుకొనగా ఆ మందర పర్వతము ఆ క్షీరసాగరంపై ఒదుగుతూ ఉన్నప్పుడు సాయి సురేఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాపర్తి ఆడిటోరియంలోని నాట్య పురస్కారాలు 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. దాదాపుగా నాట్యంలోని ప్రముఖులు వారి విద్యార్థులు ఈ పురస్కారాల కార్యక్రమంలో పాల్గొనున్నట్లుగా వారు మీడియాకు వెల్లడించారు. పలువురు నాట్య కళాకారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకర్షించాయి. చిన్నారులకు కూచిపూడి సాంప్రదాయాన్ని ఒక అనేక మంది విద్యార్థులను తయారు చేసినటువంటి సందర్భంలో ఈరోజు 12వ వార్షికోత్సవం స్థానిక కళాభారతిలో 220 మంది చిన్నారులచే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం మెయిన్ ఉద్దేశం ఏమిటంటే 12 సంవత్సరాలుగా వాళ్ళని కూచిపూడి సాంప్రదాయం, మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం అంటే కూచిపూడి సాంప్రదాయాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలను వాళ్ళిద్దరూ కూడా బుద్ధస్కంధాలపై వేసుకొని ఈరోజు 230 మంది చిన్నారులతో నృత్య ప్రదర్శన చేయడం అన్నది ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా అతిథులుగా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో
నిజంగా ధన్యవాదాలండి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత మేము యాన్యువల్ డే చేస్తున్నందుకు ఇంతమంది మమ్మల్ని సపోర్ట్ చేయడం ఇది ఒక గొప్పదానంగా ఫీల్ అవుతున్నాం. అంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, గురువుల్ని సత్కరించుకొని వాళ్ళ పేర్లు వారి మన్నలు పొందాలనేదే మా ఉద్దేశం. అలాగే ఈ రోజు 230 మంది చిన్నారులతో ఈ కార్యక్రమం చేపట్టాము. వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న కళాకారుల సంఘానికి మరియు మా గురువులకి మరియు మా పిల్లలు పేరెంట్స్కి అందరికీ కూడా మా నుంచి ధన్యవాదాలు. శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలోని చతుర్గుణిత అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మదినపాలెం కళాభారతి సభా మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బుల్సు అపర్ణ అష్టావధానాన్ని అవలీలగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు పండితులు పాల్గొన్నారు. డాక్టర్ పేరి రవికుమార్ గారికి సరే శుభాభినందనవలసిందిగా అవధానం అయినంతసేపు అలాగే పాత్రాభినయం చేస్తున్నారు డాక్టర్ పేరాల శ్రవణ్ కుమార్ గారు, శ్రీ చెన సూర్యనారాయణ గారు. నమస్కారం. సరస్వతి స్వరూపమైన సభకు నమస్కారం. ముందుగా తల్లిదండ్రులను స్మరించుకుంటూ కన్నదాదిగా నావైన కలల నెరిగి భాష ఎందున అభిరుచి శ్వాస చేసి పదమున వెన్నంటి వరలు నట్టి తల్లిదండ్రుల చరణాల తలతు నిపుడు అని తల్లిదండ్రులకు వేదిక మీద నుండి తరుగునే గురు మహిమ మహిమి తలచిన మిగులన్ గురువుల కరముగ పలికిన తరుగునే గురు మహిమ మహిమి తలచిన మిగులన్ గురుదయకయ్యను నిమిషము గురుదయకైనను నిమిషము గురుమతి స్తుతి ఎంతు మదిని గురువులనెప్పుడు. భారతరత్న దివంగత పూర్వ ప్రధాని పివి నరసింహారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. పివి 104వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం విశాఖలో పౌర గ్రంథాలయంలో జరిగిన పివి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల మేధావులు, సాహితీకారులు, ప్రజలచే కొనియాడబడిన అపర చాణక్యులు, రాజనీతిజ్ఞులు పివి అని ఆరోపించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు కోలవెన్ను మలయవాసిని సభకు అధ్యక్షతను వహించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వారంతా పివి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 16 భాషల్లో ప్రవీణులు, తత్వవేత్త, రాజనీతి దురంతరులు, సాహితీవేత్త, ఆర్థిక నిపుణులు ప్రపంచంలోనే ఉండారని అన్నారు. గ్రంథకర్త భాగవతుల శంకర్నీలు ఈ సందర్భంగా మాట్లాడుతూ పివి ప్రధానిగా పదవీ విరమణ అనంతరం కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర అవమానాలు కలిచివేసి పివి అసలు గొప్పతనాన్ని తెలుగు వారికి ఆయన తెలియజేయడం కోసం తెలుగులో ఆయన జీవిత చరిత్ర వ్రాయడం జరిగిందని చెప్పారు. ఈ పుస్తకం ఎంతో ఇష్టంగా వ్రాయడం జరిగిందని పిలుపునిచ్చారు. వారిని మన రాష్ట్రంలో పుట్టించడం, ఒక తెలుగువాడిగా పుట్టించడం ఈ దేశంలో ఉన్న నాకు అదృష్టం ఏంటంటే వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది చిన్న వయసులో. అందువల్ల నాకు ఇక్కడ ఉన్న అందరికంటే నా అనుభూతి వేరే. వారి ప్రధానమంత్రి, నేను ఆంధ్ర రాష్ట్ర ఎంపీల కన్వీనర్గా ఉన్నాను. ఒక చిన్న విషయం చెప్తాను. కన్వీనర్గా ఉన్నప్పుడు సమావేశాలు పెట్టుకుంటామని, సరే ఆయన ప్రధానమంత్రి, వారు కూడా ఎంపీ కాబట్టి ఆంధ్రాకి, మేము ఎంపీలు కూర్చుంటే ఒకరోజు పార్లమెంట్లో ఏమయ్యా మీరు కన్వీనర్ కదా మీటింగ్ పిలవట్లేదే అని. ఆయన అందరితో కలిసి సామాన్యంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి అదొక ఉదాహరణ. నిజంగా గొప్ప విషయం వారితో పనిచేయడం అన్నది. భగవంతుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం. వారితో పనిచేశాకే వారి జీవిత విధానాన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నా రాజకీయ జీవితంలో కూడా వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంటే నాకు ఎక్కువ ఇష్టపడేటువంటి ఆదర్శవంతమైనటువంటి నాయకులు ఎవరంటే పివి నరసింహారావు గారు. నేను అంత మహనీయుడు, అంత గొప్ప వంశంలో పుట్టి సర్వ ఆస్తులు పోగొట్టుకొని, తనకు తెలుసు తను ముఖ్యమంత్రిగా ఉంటుండగా తన ఆస్తులు కాపాడుకోవచ్చు. ఒక సందర్భం ఒకటి విన్నాం మేము. ఇప్పుడు వారి పరాభవాలు కాదు కానీ ఇవన్నీ కూడా లైఫ్లో, ఇవన్నీ కూడా జీవిత చక్రంలో ఇవన్నీ భాగం. అందుగురించి అంత పెద్ద మేధావి
ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక ముఖ్యమైనటువంటి దేశంగా మన దేశం రూపొందించబడుతుందంటే దానికి కావాల్సినటువంటి పునాది వేయడానికే ఇవన్నీ భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాలు అంటారు. ఆయన పదవులు పెంచడం కానీ, ఆయన దూరం పెట్టడం కానీ, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశాలు ఆయనకి. అంటే ఈ దేశాన్ని ఏదో చేయాలి ఈయన ద్వారా అని ఆ భగవంతు సంకల్పం ఉంది కాబట్టే ఇన్ని పరీక్షలు పెట్టి ఆయన అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళాక భీష్మాచార్యులు అంపశయ్య మీద ఎట్టగైతే ఉండి కురుక్షేత్ర యుద్ధాన్ని ఆఖరి వరకై పాండవులు గెలిచే విధంగా చూసి అప్పుడు ఎట్టగైతే తుది శ్వాస తీసుకున్నారో అదేవిధంగా పివి నరసింహరావు గారు కూడా తను తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని తెలంగాణ రాష్ట్ర మీడియా ఛానల్ మహా టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించింది. దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని తెలిపింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన బాటపట్టారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు తావులేదు, ప్రజలు సమాజం ఇలాంటివి ఎప్పటికీ ఆమోదించరని అన్నారు. మహా టీవీ పైన దాడి చేసిన వారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. మహా టీవీ యాజమాన్యానికి సంఘీభావాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి దాడులు మీడియా స్వేచ్ఛను హరించడమే అని, ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు నాయకులు దాడి చేయడం ఓ చీకటి రోజు అని, ఇలాంటి దాడులు చేసిన వారిపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని, వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఇటువంటి చర్యలు మరలా జరగకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి అంటూ వారు డిమాండ్ చేశారు. మహా టీవీ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. జర్నలిస్టుల ఐక్యత. మహా టీవీ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల కార్యాలయంపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. మహా టీవీ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. మహా టీవీ ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత. మహాటీవీపై దాడి జరిగిన దాడి ఇది మహాటీవీపై జరిగిన దాడి కాదు, పూర్తిగా పత్రికా స్వేచ్ఛ కానివ్వండి, ఒక టీవీ ఛానల్పై జరిగిన దాడి. ఎందుకంటే ఛానల్స్ ఎప్పుడూ కూడా వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తాయి. అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా వచ్చి మాట్లాడవచ్చు, లేకపోతే డిబేట్ కండక్ట్ చేయొచ్చు, లేకపోతే మరే రూపంలో అయితే తెలియజేయచ్చు. ఈ విషయంపై అయితే మాత్రం అన్ని ఈరోజు విలేకరుల సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఒకదాటిపై వచ్చి అన్ని దాడిని అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న ప్రజలకు కూడా వాక్ స్వాతంత్రాన్ని కూడా ఇచ్చింది. ఆర్టికల్ 19 to 21, అదేవిధంగా ఆర్టికల్ 10 కానీ ఆర్టికల్ 14 కానీ కొన్ని క్లాజులు ఉన్నాయి. వాటి ప్రకారం మాత్రమే నిబంధనకు లోబడి వార్తా ఛానల్ పనిచేస్తూ ఉంటాయి. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరూ కూడా యాజమాన్యం కాదు కదా. మీరు విజువల్స్లో చూస్తే మీరు ఎత్తిన బండరాళ్ళు కానీ, మీరు లోపలికి దాడి చేసిన విధానం కానీ, ఆ లోపల ఉన్న వాళ్ళు చనిపోయినా వాళ్ళకి ఏమైనా అంటే మీరు హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చారా, నిరసన తెలియజేయడానికి వచ్చారా? అంతంత బండరాళ్ళు పట్టుకుని ఆఫీసుల మీదకి వచ్చి కార్లు అద్దాలు ధ్వంసం చేస్తూ ఉంటే మనుషుల ప్రాణాలకి లెక్కలేదా? మీకు ఏదైనా ఉంటే ఆఫీస్ ముందు కూర్చోండి, ఆఫీస్ ముందు పిలిచి ఆ మహా టీవీ వంశీ గారిని బయటికి పిలండి, ఓ డిబేట్ కండక్ట్ చేయమని చెప్పండి. ఆయన చేసిన తప్ప ఆయన డిబేట్ ఏం కండక్ట్ చేశారో అక్కడ ప్రూవ్ చేయండి. ఛానళ్లపై భౌతిక దాడులు చేయడాన్ని ఏపీడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇలాంటి దాడులను అందరూ ఏకమత్యంగా ఖండించాలి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పరిస్థితుంది. ఈ చర్యను పూర్తిగా విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా కూడా చెప్తున్నాం. ఎక్కడైనా నిజంగా ఎవరికైనా, ఏ వర్గానికైనా, ఏ రాజకీయ పార్టీకైనా వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేక చట్టపరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా భౌతిక దాడులు పాల్పడడం ఏమాత్రం కూడా సహించం. ఇది తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడ కూడా ఈ రకంగా ఏ పత్రికా కార్యాలయంపై కానీ, ఏ జర్నలిస్టుపై కానీ దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏమాత్రం కూడా సహించేది లేదు. ఇటీవల చూసుకుంటే ఒంగోలులో జరిగిన మహాసభలపైలో కూడా ఇదే అంశాన్ని తీర్మానం చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన విశాఖపట్నం అభివృద్ధి నిధులు సంస్కరణలు సదస్సు జయప్రదమైంది. ఈ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న విశ్రాంత ఆచార్యులు శ్రీరామచంద్రయ్య మాట్లాడారు. సరిగ్గా నిలబడే పునాది లేకపోయినా గాల్లోకి ఎగురుదామనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, నగరాల్లోని ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు ఎన్ని వచ్చినా రద్దీ తగ్గదని హైదరాబాద్ అనుభవాలు తెలుపుతున్నాయని,
ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే దీనికి పరిష్కారం అంటూ ప్రజా రవాణా తీసుకొచ్చినట్లయితే రద్దీ ప్రమాదాలు, కాలుష్యం, అసహనం వంటివి తగ్గుతాయని, ప్రజా రవాణా వ్యవస్థ ప్రజల్ని ఐక్యం చేస్తుందని, వ్యక్తిగత రవాణా వ్యవస్థ ప్రజల్ని వేరు చేస్తాయని, మెట్రో రైళ్ల వల్ల ఖర్చు ఎక్కువ, ఉపయోగించుకునే ప్రజల సంఖ్య తక్కువ అని, పరిశుభ్రమైన మంచినీరు ఆదరించడం అనేది ప్రభుత్వాల బాధ్యత అని, సింగపూర్ నమూనా గురించి పదే పదే వర్ణించే నేతలు ఆ సింగపూర్లో అమలవుతున్నటువంటి రవాణా, మంచినీటి సదుపాయం కల్పన వంటి వాటిని ఇక్కడ అమలు చేయాలని, మార్కెట్ వాల్యూ మీద ఇంటి పన్ను లెక్కించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటిదని, సామాన్య ప్రజల ప్రయోజనాలు కేంద్ర బిందువుగా విధానాలు ఉండాలని ఆయన నొక్కి వక్కాణించారు. రోజు రోజుకు కార్లు ఫైనాన్స్ స్కీమ్స్ ఉంటున్నాయి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేతిలో డబ్బులు ఉంటున్నాయి. అది సమస్య, అది కాదు సమస్య. అంటే రోడ్డుని నియంత్రిస్తున్నావా లేదా అనేది. ఇవి చూసినప్పుడు మనం యాటిట్యూడ్లో కూడా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఫుట్ పాత్స్ మీద? ఆల్రెడీ ఉన్నటువంటి ఆ 3 అడుగులు 4 అడుగులు వాటిని మేము 100 కిలోమీటర్ల ఫుట్ పాత్స్ ఉన్నాయంటారు. మరి నడవడానికి అనుకూలంగా ఉంటేనే కదా, కేవలం రోడ్డుకు అనుకోని ఒక బార్డర్ లాగా ఉంటే అది పనిచేయదు. మన మైండ్ సెట్లో కూడా ఫుట్పాత్ అనేది ఎక్కడ అసలు అజెండాలో లేకుండా పోతా ఉంది. ఈ రోజు కూడా బెంగళూరులో సిటీ సెంటర్లో కొన్ని కిలోమీటర్ల పాటు సేఫ్గా నడవచ్చు, కానీ హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు. బగోటా మేయర్ ఒక ఆయన ఒక 20 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చినప్పుడు బీఆర్టీ మాటలు మాట్లాడారు. వచ్చినప్పుడు బీఆర్టీ కాన్సెప్ట్లో ఇండియా నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంది ఆఫీసర్లు పోయి వచ్చినారు చూడడానికి. బొగోటాలో బీఆర్టీ మేము ఇక్కడ కూడా అమలు చేస్తాను. ఆ తర్వాతనే హైదరాబాద్లో మానేసినారు. ఒక దశలో కొంచెం యాక్సెప్ట్ చేసి విజయవాడ, వైజాగ్లో వాటి ఎందుకు కాకుండా అయిపోయినాయి. సో ఒక ఫండమెంటల్ పాయింట్ అని చెప్పేది ఏంటంటే కార్లు, ఫుట్ పాత్స్ గురించి అందుకనే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో మనకు రోడ్డు మీదకి వెళ్తే మనకు ముఖానికి కొట్టినట్టు కనిపిస్తాయి. ఈ మనకు ఒకసారి కాన్షియస్గా ఉన్నామంటే ఫుట్ పాత్ మీద నడిచేటప్పుడు మన ధోరణి ఎట్లుంటుంది, సేఫ్ ఫుట్ పాత్ అనుకుంటే రోడ్డు మీద మనం కార్లో వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా చిన్న అడ్డంకిగా వెళ్తే ఎలాంటి బిహేవియర్ మనం చూపిస్తాం రోడ్డు మీద అన్నప్పుడు. ఆయన ఏంటంటే ఫుట్ పాత్ డీపెన్స్ డెమోక్రసీ, ఫుట్ పాత్ యునైట్స్ పీపుల్, కార్స్ సపరేట్ పీపుల్. మీరు కారులో వెళ్ళేటప్పుడు కార్లు కూడా ఇప్పుడు ఏంటి 2-3 ఏళ్ళకి ఒకసారి పెద్ద కార్ల సైజు పెరిగిపోయింది కదా ఇప్పుడు రోడ్ల మీద. అపార్ట్మెంట్స్లో పార్కింగ్ కూడా సరిగా లేక ఒకసారి కొట్లాడుకుంటున్నారు. ఆ మూల టర్న్ చేసుకునేటప్పుడు పిల్లలు తగులుతా ఉందని ఇట్లా. కార్ సైజ్ పెరిగే కొద్దీ మన మైండ్ సెట్ కూడా మారుతుంది. ఫాదర్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 8 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలో ఏఐ, రోబోటిక్ ల్యాబ్స్, 25,000 మంది విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ ఇస్తామన్న గంట. వేదాలను పరిరక్షించి కూర్మావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి, అవతార విశిష్టతను వివరించిన అర్చక స్వాములు. సామాన్య ప్రజల ప్రయోజనాలు కేంద్ర బిందువుగా విధానాలు మారాలి. విశాఖ అభివృద్ధి నిధులు సంస్కరణలపై సదస్సులో పలువురు వక్తల వెల్లడి. వాజిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.